మెత్త మెత్తటి ఉండలు, నెయ్యి కారే ఉండలు, బలమైన ఉండలు. ఏంటివి? మినపసున్ను ఉండలు అండి. వందల ఏళ్ళ నాటి రెసిపీ ఇది. మా రాగమ్మ రెగ్యులర్గా చేసి పెట్టేది మాకు. ఎంత టేస్టీగా ఉండేదంటే ఇది తినడానికి అని చెప్పి తెల్లవారుజామున లేసేవాళ్ళం. ఎంత టేస్టీగా ఉంటాయి. సింపుల్గా 4 ఇంగ్రీడియంట్స్, కానీ చేసే విధానం చాలా పర్ఫెక్ట్గా ఉంటేనే ఆ టేస్ట్ దొరుకుతుంది. అదేంటంటే ముందు మినపగుండ్లు తీసుకొని మంచిగా 8 నుంచి 10 నిమిషాల పాటు సన్న సెగ మీద మంచిగా గోలనివ్వాలండి. వేయించాలి. ఈ కలర్ ఇట్లా చేంజ్ అయ్యేదాకా వేయించాలి. కలుపుతూనే ఉండాలి. వేయించినామా ఒక 2-3 టీ స్పూన్లు పుట్నాల పప్పు, 2-3 టీ స్పూన్లు బియ్యం వేసేసి స్టవ్ కట్టేసిన తర్వాత యాడ్ చేయాలి. 2 మినపగుండ్లు అయితే ఏదైతే కొలత తీసుకున్నామో 1 గ్లాసు, పంచదార కూడా 1 గ్లాసు ఇందులో కలిపేసి మంచిగా అన్నీ కలిపి చల్లారనివ్వాలి. బాగా చల్లారనిచ్చినాక కలపాలి. ఇప్పుడు గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసుకొని ఆ గ్రైండింగ్ కూడా ఎట్లా అంటే బరకగా చేయాలన్నమాట. దాన్ని మంచిగా నెయ్యి కాసుకొని, నెయ్యి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇట్లా ఉండలు చేసేసుకుంటే అద్దరిపోయే మినపసున్ను ఉండలు రెడీ. చాలా చాలా బాగుంటాయండి. మాటల్లో చెప్పలేను, అంత బాగుంటాయి.